పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు తండ్రి, స్తుతులున్నాయి. పరిశుద్ధులకు మా స్తుతులకు పాత్రులకు ఈ దినమందు జరిగించబడుతున్న ఆరాధనకు యోగ్యులకు నీకే స్తోత్రాలైనా. ఇంతవరకు ఈ కార్యక్రమంలో ప్రార్థనలోను, కీర్తనలో పాడటలోను, వాక్య పఠనంలో మాతో ఉండి కార్యక్రమాన్ని మీరు జరిగించారు. ఈ సమయంలో నీ మాటలు వినాలని ఆశపడుతూ ఉన్నాము. మాతో మాట్లాడండి. ఈ దిన వర్తమానం కొరకై మమ్మల్ని సిద్ధపరచాలి. వినగలిగిన చెవులు, గ్రహింపు కలిగిన మనస్సు మాకు దయచేసి వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకొని నేర్చుకొని నాయన అనేకులకు పంచుకునే భాగ్యాన్ని మాకు కలిగించండి. సహాయం చేయండి ప్రభువా. దాసులను నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీరే మాట్లాడి మా అందరికీ అవసరమైన అర్థమైన ఆత్మీయమైన మాటలతో మమ్మల్ని బలపరచునని మమ్మలను వాక్యమును మీ చేతికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం కొరకై సిద్ధపడిన మీకును లైవ్ కార్యక్రమంలో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. లైవ్ కార్యక్రమం చూస్తున్న వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నారు. ఈరోజు మన అంశాన్ని అనగా ప్రేమను గురించిన ఒక ప్రాముఖ్యతని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ప్రేమను మనం తెలుసుకునే ముందుగా అసలు ప్రేమలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడాలి. మీకు ఎలా దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది అంటే, వెజిటబుల్స్ అంటుందనే మనకు ఇష్టమైనవి ఉంటాయి, ఇష్టం లేని కూడా ఉంటాయి. మనకి ఇష్టమైన దాంట్లో బాగా ఇష్టమైనది మాత్రం ఉంటుంటాయి. కాబట్టి ఆ రకాలు ఏంటో చూడాలి. వెజిటబుల్స్ అంటే కూరగాయలు రకాలు ఉంటాయి కదా, ఇలాగ మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. అంటే అర్థం చేసుకోవడానికి మనుషులు అంటున్నామే, మనుషులలో కూడా ఈరోజు రకరకాల మనుషులు, అందరూ ఒకే రకమైన మనుషులు మనస్తత్వాన్ని కలిగిన ఈరోజు ఉన్నారా? లేదు. అది కూడా మనం కొంచెం ఎగ్జామ్ చేయాలి, పరిశీలించాలి. ప్రతిదీ కూడా దైవికమైన విధానాలలో కొనసాగించబడుతున్న దేవుని పిల్లలు ఆ సంఘములో లేకుంటే దేవుని సంఘములోకి చేర్చబడిన వారు ప్రతిదీ కూడా ఒకంత పరిశీలనాత్మకంగా నడవకపోతే మనం ఏది కూడా తెలుసుకోలేదు. ఖచ్చితంగా నేర్చుకునే ఆలోచనే మనకుంటే ప్రతిదాన్ని పరీక్షించి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నేను గత కాలంలో ప్రేమల గురించి ఒకంత సమాచారాన్ని నేను ముందుంచడానికి ఇష్టపడ్డాను. ఈరోజు ఆ ప్రేమలో ఉన్న రకాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. చాలా త్వరగా ఈ సబ్జెక్ట్ను ముగిస్తాను. దేవుని చిత్తమైతే అవకాశం ఉంటే దైవికమైన ప్రేమ ఏంటో నెక్స్ట్ మనం కలబోయే అంటే 31st నైట్కి
దైవికమైన ప్రేమ యొక్క విశిష్టతను మీకు చెప్పడానికి ఇష్టపడతాను. అంతటితో సబ్జెక్టు నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ప్రేమలో ఎన్ని రకాలు ఉన్నాయో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. గతంలో చెప్పినట్టుగా ఇదిగో మీకు బోర్డు మీద రాసినట్లుగా 8 రకాల ప్రేమ యొక్క 8 విభిన్న రకాలు గ్రీక్ ఆథర్స్ తత్వజ్ఞానులు దాన్ని గ్రంథాన్ని అనుసరించి మాట్లాడుతున్న క్రమంలో అనగా దైవికమైన విధానంలో నడుస్తున్న పరిస్థితుల్లో దాని యొక్క డిఫరెన్స్ రకాలని వాళ్ళు తెలియజేసి దాన్ని ప్రత్యక్షంగా మా ముందు ఉంచారు. మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే దాని యొక్క డేటా మొత్తం మనకు తెలుస్తుంది. ఏది ఎక్కడ వాడారో, ఏది ఎందుకు వాడారో కూడా తెలియజేయబడిన దాంట్లో ఉంచబడింది. ఈ 8 రకాలని మీరు మీ మనసులో ఉంచుకోవాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి, అవసరము అనుకుంటే రాసుకోవాలి. ఈ 8 రకాలను 3 విభాగాలుగా విభజించారని గత వారంలో మీతో పంచుకున్నారు. వాటిలో మొదటి ఎరోస్. ఎరోస్ అంటే లైంగిక వైవాహికమైన ప్రేమ. దీన్ని ఇంగ్లీష్ లో రొమాంటిక్ లవ్ అని పిలుస్తారు. ప్రతిదానికి ఒక ఉత్ప్రేరకం ఉంటుంది, ఒక ఉత్పత్తి ఉంటుంది. అది ఎక్కడ ఉత్పత్తి అవుతుందో కూడా మనం ఆలోచించేయాలి. ఎరోస్ అనేది భౌతికమైన శరీర హార్మోన్ల ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక ప్రేమ. దీన్ని రొమాంటిక్ ప్రేమ అని కూడా పిలుస్తారు. దీని యొక్క గుణం ఏంటంటే ఆకర్షణపై ఆధారపడే ప్రేమ. బాగా వినాలి, ఆకర్షణపై ఆధారపడే ప్రేమ. ఈరోజు సమాజంలో ఉన్న ప్రేమలలో ప్రాముఖ్యమైన ఈరోజున్న ప్రేమ అంటే ఇదే అని మనం చెప్పవచ్చు. ఎరోస్. ఇది ఆకర్షణపై ఆధారపడుతుంది. మీరు ఆలోచన చేయాలి. ఈరోజు ఒక శరీర సంబంధమైన ఆకర్షణే కాదు మనుషులు. వాస్తవంగా ఈ ప్రేమని గురించి గ్రంథంలో మాట్లాడవలసి వస్తే ఈ ఎరోస్ అనేది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. బదవినది భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ. అంటే ఈ ప్రేమ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఒక వివాహమైన స్త్రీ పురుషుల దాంపత్య జీవితంలో ఉండే ప్రేమ. ఇది శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన హార్మోన్ల ప్రభావం వల్ల పుట్టేది. ఇది వారికే చెందుతుంది కానీ మరొకరికి ఈ విఘ్న కలిగితే అది ఒకంత ఆలోచించవలసిందే అని చెప్తున్నారు. దీని గురించి మీకు ఇంకా చెప్పాలి అంటే ఈరోజు మనము చూస్తున్నట్లుగా ఒక చిన్న సామెత, ఒక చిన్న ఉదాహరణ మన పెద్దలు మనతో చెప్తుంటారు, మనం కూడా వింటాం. ఏంటి అంటే బెల్లం ఉంటేనే దీనికి అర్థం ఏంటన్నా మీరు విన్నారా? మనం ఎప్పుడైనా ఆలోచన చేశాను. బెల్లం ఉన్న చోట కొన్ని విషయాలు భౌతికంగా ఆలోచన చేయాలి. నిజమే కదా? ఎందుకు చెప్పారన్నమాట అంటే ఒక వ్యక్తి
సంపన్నుడైతేనో, సౌభాగ్యవంతుడైతేనో, అధికారవంతుడైతేనో, ఐశ్వర్యవంతుడైతేనో ఆయనకు ఆటోమేటిక్గా కొన్ని బంధాలు, బంధుత్వాలు ఆయనను ఆకర్షిస్తాయి. బాగా వినాలి. ఎరోస్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అనుకోకుండా మనల్ని ఆకర్షిస్తుంటాయి. మనల్ని ఏదైనా ఆకర్షించింది అంటే అది భౌతికమైనదా అభౌతికమైనదా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. కానీ ఎరోస్ అనే ఈ ప్రేమలో మొదటి రకం ఏంటంటే భౌతిక సంబంధమైన వాటి మీద ఆధారపడి నడిచే ప్రేమ. ఈరోజు మనము ఏదైనా ఆకర్షిస్తున్నామో, దేనిదైనా ఆకర్షించబడి ఆధారపడుతున్నామో ఆలోచన చేయాలి. మన ప్రేమ ఏ కోణంలో ఉందో కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఇది మొదటి రకం. మొదటి ప్రేమ ఏంటట? ఎరోస్. ఎరోస్ అనే దానికి అర్థం ఏంటంటే శృంగారభరితమైన ప్రేమ, లేకపోతే భౌతిక ఆకర్షణపై ఆధారపడే ప్రేమ. మరొకటి, రెండవది ఫిలియా. ఫిలియా అనేది డీప్ ఫ్రెండ్షిప్ను తెలియజేస్తుంది. డీప్ ఫ్రెండ్షిప్. దీని యొక్క ఉత్పత్తి ఏంటంటే మనస్సులో ఉండేది. మనస్సులో ఫిలియా అనేది ఎలా ఉంటుంది అంటే ఆప్యాయతలతో, అంటే ఆప్యాయతలతో కూడిన, ఆప్యాయతలు అంటాం కదా, దీన్ని మీకు ఎలాగ ప్రజెంట్ చేయాలి? దీని యొక్క మూలం ఏంటంటే భౌతిక సంబంధమైన వాటి మీద ఆధారపడని ప్రేమ. బాగా ఎరోస్ అనేది భౌతికమైన వాటి మీద ఆధారపడి ఉండేది ఎరోస్ అయితే, ఫిలియా భౌతిక సంబంధమైన ఆకర్షణపై ఆధారపడనిది. బాగా వినాలి. ఇది సహజంగా కుటుంబంలో ఉంటుంది. అన్న చెల్లెల మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య నిజంగా మనకు మంచి స్నేహితులు ఉంటే ఆ మంచి స్నేహితుల మధ్య, బాగా వినండి, మంచి స్నేహితులు అని చెప్పడానికి చాలా ప్రాముఖ్యమైన కారణం. మంచి స్నేహితుల మధ్య ఉండే ప్రేమ ఎలాంటిది అంటే ఫిలియా. అంటే భౌతిక సంబంధమైన వాటి మీద వాళ్ళు ఆధారపడి ప్రేమించారు. భౌతిక సంబంధమైంది అంటే ఆలోచన చేయడం ఒకటే, వాళ్ళు శరీర సంబంధంగా కానీ లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి ఆ గుణాన్ని కలిగి ఉండరు. అదే ఏంటంటే ఫిలియా. అంటే భౌతిక సంబంధమైన వాటి మీద ఆధారపడని ప్రేమ. ఇది ఏంటంటే ఇది కుటుంబంలో ఉంటుంది. ఇది కుటుంబంలో ఎవరి మధ్య ఉంటుందంటే తల్లిదండ్రులు పిల్లల మధ్య, తల్లిదండ్రుల కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారి మధ్య ఉంటుంది. ఇది కుటుంబానికి సంబంధించిన ప్రేమ. ఇది ఫిలియా. రెండవది లూడస్. లూడస్ అనే ప్రేమ ఎలాంటిది అంటే ప్లేఫుల్ లవ్ అని రాయబడింది. అంటే ఉల్లాసభరితమైన ప్రేమ. దీని గురించి మనము ఒక ఇంత ఆలోచన చేయవలసి వస్తే నిబద్ధత లేని ప్రేమ, ఉల్లాసభరితమైన ప్రేమ. నిబద్ధత అనేది ఉండదు ఈ ప్రేమలో, ఈ లూడస్ అనే ప్రేమ. దీని యొక్క ఉత్పత్తి ఏంటంటే భావోద్వేగాలను కలిగి ఉంటుందట. ఈ ప్రేమ ఏం కలిగి ఉంటుందంటే దీని ఉత్పత్తి అంటే లూడస్ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే భావోద్వేగాలు. దానికి ఒకంత చెప్పాల్సి వస్తే నిబద్ధత లేనిది, ఒకవేళ మరొక కోణంలో మాట్లాడితే ఉల్లాసభరితమైనది. మనకు అప్పుడప్పుడు భావోద్వేగాలు మనకు తెలియకుండానే మనల్ని టచ్ చేస్తూ ఉంటాయి, మనల్ని కలుస్తూ ఉంటాయి. దీన్ని ఏమన్నారంటే లూడస్ అన్నారు. ఇకపోతే అగాపే ప్రేమ. అగాపే ప్రేమ అనేది మనము దైవిక విషయాల్లో దేవుని పిల్లలుగా దీన్ని మనం ఎక్కువ చూస్తాం. ఇది దీని అర్థం ఏంటంటే లవ్ ఫర్ ఎవ్రీవన్, సెల్ఫ్లెస్ లవ్ అని రాయబడింది.
లవ్ ఫర్ ఎనీవన్, సెల్ఫ్లెస్ లవ్, నిస్వార్థమైన ప్రేమ, ఎలాంటి లాభము చూసుకొని ప్రేమ. దీని యొక్క ఉత్పత్తి ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఇది ఒక ఆత్మ సంబంధమైన విషయాల ద్వారా పుట్టేది. ఆత్మీయతలో ఆత్మ ద్వారా ఆత్మీయంగా పుట్టే ప్రేమనే అగాపే ప్రేమ అన్నారు. దానికే దైవిక సేవకులు దాన్ని దేవుని ప్రేమ అని వర్ణించారు. ఇకపోతే ఐదవది ప్రజ్ఞ అనేది లాంగ్ స్టాండింగ్ లవ్. లాంగ్ స్టాండింగ్ లవ్ దీన్ని ఒకంత ఆలోచన చేసి తగ్గనేమన్నారంటే ఎండ్యూరింగ్ లవ్ రాయబడింది. అంటే ఎక్కడైనా ప్రేమలు పొదువైతుంటే, ప్రేమలు తగ్గిపోతుంటే ఆ ప్రేమల్ని బలపరిచే, ఆ ప్రేమల్ని ఒకంతగా సెట్ చేసేదాన్ని ఏమన్నారంటే ప్రజ్ఞ అని రాయబడింది. దీని యొక్క ఉత్పత్తి ఎక్కడ ఉంటుందంటే మనస్సులో నుండే వస్తుంది. దీన్ని ఎథెరిక్ అని రాయబడింది. అంటే ఒక విలువలతో కూడిన ప్రేమ అని రాయబడింది. అంటే విలువలు కలిగిన వారు ఈ ప్రేమ విషయంలో ఒకంత చెదిరిపోతున్న ప్రేమని బలపరచటం లేకుంటే బలోపేతం చేయటము అనే దానికి ఈ ప్రజ్ఞ అనేది రాయబడింది. ఇకపోతే ఆరవదిగా ఫిలౌటియా. ఫిలౌటియా అనే ప్రేమ కూడా ఉంది. దీన్ని స్వీయ ప్రేమ అని రాయబడింది. సెల్ఫ్ లవ్, లవ్ ఆఫ్ ద సెల్ఫ్. స్వీయ ప్రేమ అంటే సెల్ఫ్ గా ఉండే ప్రేమ. ఇది కూడా ఎలా ఉంటుంది అంటే ఆత్మతోనే ఉత్పత్తి అవుతుంది, ఆత్మీయతతోనే ఉత్పత్తి అవుతుంది అని రాయబడింది. ఇకపోతే స్ట్రోజ్. స్ట్రోజ్ అనేది ఇది కూడా కుటుంబానికి సంబంధించింది. ఫ్యామిలీ లవ్ అని రాయబడింది. దీన్ని ఫెమిలియర్ లవ్ అని రాయబడింది. దీని యొక్క విషయాన్ని, దీని యొక్క ఉత్పత్తి ఏంటంటే మన జ్ఞాపకాలు లేకుంటే ఏవైనా జరిగిపోయిన కార్యక్రమాలు వాటిని గుర్తు చేసుకుంటూ ఆనందించేదే ఈ స్ట్రోజ్. ఇది కుటుంబంలో ఉంటుంది. ఇక ఫైనల్ గా మానియా అని రాయబడింది. దీన్ని అరెసిసివ్ లవ్ అని రాయబడింది. దీని యొక్క ప్రేమ, దీని యొక్క విషయం ఏంటంటే అరెసిస్ లవ్, మానియా. మానియా అనే దానికి అర్థం ఏంటంటే మితిమీరిన ప్రేమ, పిచ్చి ఆదేశం, తొందరపడిపోవడం, అతిగా ఆలోచించడం, ఏదైనా తెలియకపోయినా తెలిసినట్టు సమాధానం చెప్తాను. అంటే స్పీడ్ గా ఉంటుంది అన్నమాట ప్రేమ. దీనివల్ల చాలా నష్టమే ఉంటుంది. దీన్ని తెలుగులో ఈ మాన్యం ఒక పదాన్ని ఇచ్చారు. అదేంటంటే ఉన్మాదకరమైన ప్రేమ అని రాయబడింది. దీన్ని ఉన్మాదం అని రాశారు. దీన్ని పిచ్చి ఆవేశం ఉంటుందంటే ఈ ప్రేమలో పిచ్చి ఆవేశంతో పాటు తొందరపాటుతనం ఉంటుంది, అతిగా ఆలోచిస్తారు, అలాగనే వాళ్ళు ఏం చేసినా స్పీడ్గా చేస్తుంటారు. ఇన్ని రకాల ప్రేమలు, ఇన్ని ప్రధాన ప్రేమల గురించి వాళ్ళు తర్జుమా చేసి వీటికి ఒక చక్కటి మ్యాప్ కూడా రాశారు. ఆ మ్యాప్ కూడా నా దగ్గర ఉంది, అది ఇవ్వాలనుకున్నాను ఇవ్వలేకపోయారు. అయితే వీటిలో ఈ 8టిని 3 భాగాలుగా విభజించి వాటిలో ఒకటి స్నేహపూర్వకమైనది ఒకటి, మరొకటి కుటుంబానికి సంబంధించింది ఒకటని, మరొకటి ఏంటంటే ముఖ్యమైనవి అని రాశారు. ఈ ముఖ్యమైన వాటిల్లో 3 ఉన్నాయి. ఫ్రెండ్షిప్ లో 3 ప్రేమలు కలిగి ఉన్నాయి, అంటే స్నేహంలో. ఫ్యామిలీలో కూడా 3 ఉన్నాయి. నేను గత కాలంలో మీకు కుటుంబాన్ని గురించి మాట్లాడాను. ఈ సమయంలో ఫ్రెండ్షిప్ గురించి నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఫ్రెండ్షిప్ లో 3 రకాల ప్రేమలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్షిప్ లో ఏ ప్రేమలు ఉంటాయంటే ఫిలియా, స్ట్రోజ్, ఫితులియా ఉంటాయి. ఫిలియా, స్ట్రోజ్, ఫితులియా. మీకు ముందుగా చెప్పాను వీటి యొక్క భావోద్వేగాలు, వీటి యొక్క ఉత్పత్తి, వీటికి వచ్చే అర్థం నేను ముందు ఉంచాను. స్నేహపూర్వకమైన ప్రేమ బాగా వినండి. భౌతిక సంబంధమైన వాటిని ఆశించని ప్రేమ. బాగా వినండి. ఈ మాటలన్నీ కూడా దేన్ని ఆధారం చేసుకుని వచ్చాయంటే గ్రంథాన్ని ఆధారం చేసుకొని మాట్లాడాను. గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ మాట్లాడిన మాటల్ని మన ముందు ఉంచడానికి ఇష్టపడుతూ రాసిన మాటలు. వీటిల్లో వాస్తవంగా
మనం స్నేహాన్ని గురించి మాట్లాడటానికి వస్తే ప్రభువారు లేకుంటే లేఖనాలు మనకు చాలా విషయాలే చెప్పాయి. మొట్టమొదటిగా ఒకవేళ మనం స్నేహం చేయవలసి వస్తే భౌతికమైన కుటుంబాల మధ్య ఆత్మీయతతో కలిసి మెలిసే వారితో స్నేహం చేయడం మంచిది. అవునంటారా కదా? బయట వాళ్ళతో స్నేహం చేయకూడదని నేను చెప్పడం లేదు. కొన్ని స్నేహాల గురించి బైబిల్లో రాయమని మాట ఏంటంటే నేను అప్పుడప్పుడు నాకు భయం అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథంలోనికి ఒకసారి నాతో పాటు వస్తారా? ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథంలో మాటని నేను చూపిస్తాను. స్నేహాన్ని గురించి ఒక మంచి మాట ఆయన రాశాడు. నేను అప్పుడప్పుడు దాని గురించి చాలా చక్కగా ఆలోచన చేస్తూ చాలా చోట్ల దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 4వ వచనం చదువుతారా? మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ప్రతి సహోదరుడు తంత్రగొట్టి అయ్యో ఏమొస్తారంటమ్మా? కొంచెం ఆలోచన చేయాలి విషయాన్ని. మన ఊరిక దీన్ని నోట్ చేయాలి. ఎవరైనా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏ సహోదరుడి గురించి మాట్లాడరండి? ఏ సహోదరు నుంచి మాట్లాడారు? మాట్లాడాలి సరే. వచ్చిన వాళ్ళు కొద్ది మందినే కదా, ఎక్కువ మంది అయితే ఏమన్నా అనుకుంటారేమో అనుకున్నాను. ఏ సహోదరుని గురించి మాట్లాడాలి? పొరుగు వారి. ఏం చెప్తాడు ఆయన? చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యమ్మా, అయినా మనం స్నేహం చేస్తాం. మనకెంత పెద్ద మనసు అంటే మన పంప మునిగేదాకా స్నేహం చేస్తాం. నేను చెప్తాను విధంగా, మనం ఎప్పుడు ఆలోచన చేస్తామంటే మునిగిపోయిన తర్వాత అంత అయిపోయేటది, మన చేతులలో ఏముండదు. అప్పుడు ఆలోచన చేస్తాం. అస్సలు వాడి స్నేహం చేయకుండా ఉంటే, ఆమె స్నేహం చేయకుండా ఉంటే ఎంత బాగుండేదో. అంత పోగొట్టుకున్న తర్వాత. అవునా? జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్షిప్ అనే దాంట్లో ఏముండాలి అంటే భౌతిక సంబంధమైన వాటి మీద ఆధారపడకుండా ఉండే విధానాన్ని మనం ఆలోచించాలి. అది నిజమైన ప్రేమ, నిజమైన స్నేహం. అది స్నేహం అంటే ఒక ఎక్కువగా చెప్పాలంటే అది ప్రేమలో ఒక పార్ట్. ఈరోజు స్నేహాలన్నీ కూడా ఎంత దరిద్రంగా తయారైపోయాయంటే మీరు చూడండి. ఈ స్నేహాలని వాస్తవంగా దైవమైన పిల్లలు కూడా ఒకంత ఆలోచన చేయాలి. ఈరోజు ఎక్కడున్నా సరే దేవుడి పిల్లల గురించే నేను ముందుగా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు ఈ స్నేహం పేరిట యవ్వన పిల్లలు ఎంత కుటుంబానికి అవమానాలు తేవాలో,
ఎంతగా తల్లిదండ్రుల యొక్క తలలు వంచాలో అంత వంచేదాకా కూడా ఆలోచన చేయలేదు. ఆఖరికి తల్లిదండ్రులు స్టేషన్కి వెళ్ళి ఆ ఎస్ఐ గారి ముందు ఆఫీసర్ ముందు తల వంచుకొని ఇట్లా నిలబడితే వాడు అక్కడ వాళ్ళ ముందే పిల్లల ముందే రే రా అని పిలిచి ఏంట్రా ఇట్లా తెచ్చేది అనేంతవరకు తీసుకుపోయేదాన్ని కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి నేను దాదాపుగా ప్రతిదీ కూడా మన కమ్యూనిటీలో వచ్చే ప్రతి కేసు నేను ఇక్కడ అటెండ్ అవుతుంటాను. ఏంట్రా అంటే స్నేహం చేశాను సార్. ఏం స్నేహం చేశాడు? తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్కి తెప్పించేంత స్నేహం, తల్లిదండ్రులను తల ఉంచుకునేంత స్నేహం. అప్పుడు అంటారు ఇది పుట్టి ఈడు పుట్టి నా కొంప ముచ్చారయ్యా, నేనేం చేయాలి? ఏం చేస్తావు? వాళ్ళని ఎలా పెంచాలో అలా పెంచకపోతే ఆఖరికి వాళ్ళు ఏం చేస్తారంటే మన కొంపే ముంచుతారు. మన కొంప ఉండటానికి ముందు ఏం చేయాలంటే వీళ్ళు ఏ స్నేహం చేస్తున్నారో, ఏ కోణంలో ఉన్నారో, ఏ రూట్ లో ఉన్నారో మనం కొంచెము పరీక్షించాలి. అందుకే ఈరోజు స్నేహం గురించి మనం గుర్తింత ఆలోచన చేసి స్నేహం చేయాలి. మనం ముందుగా మన స్నేహం ఎవరితో అంటే యేసు ప్రభుతో. నువ్వు నిజంగా యేసు ప్రభుతో స్నేహం చేస్తే ప్రతి స్నేహాన్ని పరీక్షిస్తావు. ఎవరితో పడితే వాడితో, ఎవరితో పడితే వారితో స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడవు. అర్థమవుతుందా? ఎవరు ఎక్కడికి కాబట్టి అక్కడికి వెళ్తామా? ఒకవేళ నీ కాడ యేసు ప్రభువులే లేడనుకో, ఎటు పడితే వెళ్ళిపోతావు. చీకట్లోకి వెళ్తావు, చిందులోకి వెళ్తావు, రోతకి వెళ్తావు, అది దరిద్రమైనా సరే అక్కడికి వెళ్ళిపోతుంటావు. కానీ ప్రభువుతో ఉంటే ఎక్కడికి పడితే అక్కడికి మనము మనం. అందుకే దేవుని వాక్యములో ఈ కొన్ని స్నేహాల గురించి మాట్లాడుతూ ఆ స్నేహంలో ఇవి ఉన్నాయంట. ఫిలియా, స్ట్రోచ్, పితులియా. ఇవి ఏమని చెప్తున్నాయంటే కొన్ని స్నేహాలు ఎలా ఉంటాయంటే పప్పు ముచ్చుతాయంట. మొనకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్నిటిని చెప్పండి. ఒకవేళ ఉంటే కట్ చేయాలి. మీరైనా ఇక్కడ చూస్తున్న వారైనా ఉంటే కట్ చేయండి. అది మీ మీద ఆధారపడి భౌతిక సంబంధమైన విషయాలు ఏదైనా నిన్న ఒత్తిడి చేస్తూ ఉంటే దాని వెంటనే ఖర్చు. కొంతమంది నేను ఇలా చెప్పాను కదా, మనతో ఏదైనా అవసరం ఉంటేనే మనతో పరిచయం చేసుకుంటారు. అవును కదా? ఇప్పుడు పరిచయాలన్నీ మనతో అవసరం ఉంటేనే, మనతో ఏ అవసరం లేకపోతే మనతో మాట్లాడతారు. మనతో ఏదైనా అవసరం ఉంటే వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే భౌతిక సంబంధమైనది అలాంటిది ఏదైనా ఆశపడుతున్నారంటే అది స్నేహం కాదు, ప్రేమ కూడా కాదు. రెండవది ఇంకొక వాటి భాగాన్ని మీతో చదివిస్తాను. ఇది మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటారు. మీకా గ్రంథం ఇంకొక మాట కూడా నేను చెప్తాను. ఏడవ అధ్యాయం మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అమ్మా మీరందరూ చదువుతున్నారు. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని కూడా నమ్ముకోవద్దు. అంతవరకు చాలు, తర్వాత బాధపడతారు. స్నేహితుని నమ్ముకోవద్దట, ముఖ్య స్నేహితుని. మీరు అప్పుడప్పుడు చెప్తుంటారు, మీ స్నేహం చెడగొట్టడానికి నేను చెప్పుకుంటాను. బాగా వినండి. మీ స్నేహాలు పదిలంగా ఉండాలి అంటే మీ స్నేహము మొట్టమొదటిగా ప్రభువుతో నడిచే స్నేహమై ఉండాలి. ఇది నా మనవి, నా ఆలోచన. మీ స్నేహం ప్రభుతో అయితే మీ స్నేహానికి ఎలాంటి భంగం కలగదు, ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ఎందుకు చెప్పాడు మాట? మీకు ఒకవేళ స్నేహితులు అడిగిన బైబిల్లో చెప్పాలంటే ఎవరైనా ఇద్దరు కనపడతారా? స్నేహం చేసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా బైబిల్లో? స్నేహితులు వాళ్ళు కూడా స్నేహితులు అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్తారు ఎవరైనా బైబిల్లో? ఎవరైనా అలాంటి స్నేహం చేసిన వాళ్ళు తెలిసింటే
బైబిల్లో వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థితి కూడా బైబిల్లో గ్రంథంలో రాయబడింది. రైట్, దావీదు ఎవరు, యోనాతాను ఎవరు చెప్పండి మీరు. దావీదేమో గొర్రెలు కాసుకునేవాడు, యోనాతాను యువరాజు, రాజు గారి కొడుకు. అంటే ఆయన చనిపోతే ఈయనే రాజు. వీళ్ళ స్నేహం ఎలాంటిదో తెలుసా? వాళ్ళ స్నేహం ఎలాంటిది అంటే అతని ప్రాణము ఇతని ప్రాణముతో కలిసిపోయేదట. అలాంటి స్నేహం కావాలి ఇప్పుడు మనకి. అసలు వాస్తవంగా ఆ రోజు రాజులు గొర్రెల కాపరులతో సహవాసం చేయరు. గొర్రెల కాపరులు అంటే అర్థం ఏంటంటే అక్కడున్న ఆ యూదా క్రమంలో గిరిజే చివరి వారిని అర్థం. వారిని ఒకంత ఇంకా చెప్పాలి నీచంగా చూసేవారు గొర్రెల కాపరులు. అలాంటి క్రమంలో ఉన్నవారిని దేవుడు ఏర్పరచుకుంటే ఆ ఏర్పాటును ఎరిగిన వాడు ఎవరి అంటే యోనాతాను. యోనాతాను ఎలా ఎరిగాడంటే దావీదును చూడటమే అతని మనస్సు లేకపోతే అతని ప్రాణము ఇతని ప్రాణంతో ఏమైందంటే రాశాడు, అక్కడ పెనవేసుకున్నాయి అన్నట్లుగా రాశాడు. ఎంత గొప్ప స్నేహం అది, ఎంత గొప్ప స్నేహం. కాలక్రమేణా ఆ స్నేహితునికి దక్కాల్సిన రాజరికం దావీదు దక్కింది. ఒకంత కాలం గడిచేసరికి యోనాతాను చనిపోతాడు. బాగా వినండి, ఆ కథ మీకు అందరికి తెలుసు అనుకుంటాను. యోనాతాను చనిపోతాడు. చనిపోయిన తర్వాత రాజుగా దావీదు రాజుగా స్థిరపడి ఉంటాడు. 12 గోత్రాలకి రాజుగా చేయబడిన ఆ క్రమంలో ఆయన రాజుగా చేసింది కూడా ఎవరంటే యోనాతానే అని చెప్పుకోవచ్చు. యోనాతానే ఆ క్రమానికి లేకుంటే ఆయన రాజుగా ఉండటానికి పునాది అయితే ఒకంత ఆ జరిగిన కాలక్రమంలో యోనాతాను చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఈయన రాజుగా స్థిరపడి రాజుగా ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కసారిగా తన స్నేహాన్ని గుర్తు చేసుకుంటాడు. ఏంటి ఆయన స్నేహం అంటే, ఇదిగో నేను ఈ స్థితిలో ఉండటానికి నా స్నేహితుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడే నేను ఈరోజు రాజుగా అయ్యాను. నేను ఒకవేళ ఏదైనా మేలు చేయాలి అంటే యోనాతానుకు సంబంధించిన నా స్నేహితుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. బాగా వినండి. ఉన్నాడంటే అక్కడ ఉన్నవారు అన్నారు, అయ్యా ఆయన కొడుకు ఒకడు ఉన్నాడు. ఎవరున్నారు? ఆయన కొడుకున్నాడు. వాడు గుడ్డోడు. అతని పేరే మెషిబోషెత్. అతను ఉన్నాడు అన్నాడు. వాస్తవంగా అప్పటికే అతనికి ఉండబడిన లేకపోతే యోనాతానుకు సంబంధించిన లేకపోతే సౌలుకు సంబంధించిన ఆ ఆస్తులన్నీ కూడా తరిగిపోయాయి. ఇతను ఒక దీన స్థితిలోకి వచ్చాడు. అంటే యోనాతాను ఉన్నప్పుడున్న స్థితిని తన కొడుకు పొందుకోలేని పరిస్థితులలో ఉన్నాడు. ఆ పొందుకోలేని పరిస్థితులలో దేవుడు దావీదు హృదయాన్ని రేపితే ఆ రేపబడిన దావీదు ఒక్కసారిగా యోనాతాను గురించి ఆలోచన చేసి తన కొడుకుని అనగా మెఫీబోషెతుని తన సన్నిధిలోకి లేకుంటే రాజనగర్లోకి పిలిపించుకున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో అంతకు మించి అతనికి ఇచ్చి పోగొట్టుకున్న దానంతా కూడా ఏదైతే సౌలుకు ఉన్నదో యోనాతానుకు చెందాల్సిందో అదంతా ఇచ్చేసి అతను ఏం చేశాడంటే అతను ఉన్నంత కాలము తన భోజనము బల్ల మీద అతనికి సింహాసనం ఇచ్చాడు. ఆ స్నేహం గురించి చెప్పుకుంటుంటే అప్పుడప్పుడు అలా ఉండాలండి. స్నేహం అనేది ఎప్పటికీ కూడా మరచిపోయేది కాదు, చనిపోయేది కాదు. మనం లేకపోయినా మన పిల్లలు దాన్ని అనుభవించాలి. అలాంటి స్నేహం మనకి. అది అలాంటి స్నేహాన్ని పరమందున దేవుడు మనకు ప్రభువుకి అందినట్టు. యేసు ప్రభుతో మనం స్నేహం చేస్తే ఆయన స్నేహం మనల్ని ఏం చేసింది అంటే ఆయన ఎక్కడి నుంచైతే వచ్చాడో, బాగా వినండి, ఎక్కడి నుంచైతే వచ్చాడో ఆ వచ్చిన ఆయన ఇక్కడికి వచ్చి నీ కొరకు నా కొరకు మనందరినీ అక్కడికి తీసుకెళ్ళడానికి. బాగా వినండి. ఎందుకంటే ఆయన స్నేహము దేనికోసం అంటే ఇక్కడున్న మనల్ని అక్కడికి తీసుకెళ్ళడానికి. మెఫీబోషెతు ఏదైతే లేదనుకున్నాడో అది
ఆ స్థానంలో రాజమందిరంలో దావీదు అతనికి కల్పించాడు. ఈరోజు యేసు ప్రభు కూడా ఈరోజు మనము దౌర్భాగ్యులము, అల్పులము, పాపులము, పనికిరాని వారిమైన మనమని కూడా ఆయన ప్రేమించి ఆయన మనతో స్నేహం చేసి మనమని పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన మనతో స్నేహం చేశాడు. నిజంగా స్నేహం అంటే ఎలా ఉండాలి? మరో రకంగా ఉండకూడదు. కొంతమంది స్నేహం చేసే వాళ్ళ గురించి మీతో మాట్లాడతాను. ఇంకొక విషయం కూడా మీతో నేను చెప్తాను. తీర్పు పత్రికలు వినండి. మరొక స్నేహం. మీకు 3 స్నేహాలు చూపిస్తున్నాను. ఈ అనుభవాలు మీ దగ్గర ఉండకూడదు. మొదటిది ఏంటంటే కొంపలు, చెప్పండి, కొంపలు వచ్చే స్నేహం. మరొకటి నమ్మకం లేని స్నేహం. మరొకటి చెప్తాను. మరొకటి తీర్పుకు రాసిన పత్రిక 1 అధ్యాయం 11-12 వచ్చిన చదువుతారు. అటివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయించున్నారు. 10 వచ్చిన కూడా చదవం ఒకసారి, బాగా మనకు అర్థం అవ్వాలి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదలుబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. ఎవరు మీకు ఒక మనసు పెట్టి ఆలోచించండి. పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నారు. ఎవరు వీళ్ళంతా? మోసం చేసిన వాళ్ళు ఎవరు? మోసం చేసేది? అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. ఎవరు మోసం చేసేది? అనేకులు అనగా ఎవరు? విశేషముగా అంటే అర్థం చెప్పండి. ఎక్స్పెషలీ, అంతేనా? మన స్లాంగ్ అదే కదా. అనేకులు అనగా విశేషముగా సున్నతి సంబంధులు. సున్నతి సంబంధులు అంటే శరీర సంబంధమైన సున్నతి గురించి పౌరులు మాట్లాడుతున్నాడా? కాదు కదా. ఆత్మ సంబంధమైన సున్నతే కదా అది. అదే కదా. ఎప్పుడైనా ఈ వాక్యాన్ని ఆలోచన చేశారా? నేను ఇప్పుడు చెప్తున్నా చూడండి. ప్రేమలో ఉండబడిన 8 రకాలలో స్నేహానికి సంబంధించిన ప్రేమ ఎలాంటిదైతే భౌతిక సంబంధమైన వాటి మీద ఆధారపడని ప్రేమ అని చెప్తున్నప్పుడు వాటిని కోట్ చేస్తూ గ్రంథం రాయబడింది. అంటే గ్రంథంలో ఉన్నదాన్ని కోట్ చేస్తే అవి రాశారు. క్షమించండి, గ్రంథంలో ఉన్నదాన్ని కోట్ చేస్తే ఇది రాశారు. దీన్ని మనం అర్థం చేసుకోవడానికి నేను మీకు సింపుల్ గా చెప్పుకుంటూ వచ్చాను. కానీ దాని గురించిన ప్రస్తావన గ్రంథంలో ఎంత చక్కగా గ్రంథకర్తలు వివరించారంటే మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనందరం పరలోకం పోవాలంటే అంత తేలిగ్గా మనం పరలోకం పోము. ఇక్కడ మనము మన క్రియలని దైవికమైన విధానాల్లో చూపించాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడు? తిమోతితో చెప్తున్నాడు. తీతుతో చెప్తున్నాడు పౌలు గారు. క్షమించండి, తీతు గారితో మాట్లాడుతూ ఎంత ఉన్నతంగా తీతును పరిచయం చేశారో తెలిసిన కొరింథీ సంఘంలో తీతును పరిచయం చేసిన ఏమన్నాడంటే నాలాంటి వాడు తీతు అని చెప్పాడు. నన్ను మీరు చూస్తున్నారు, నాలాంటి వాడు తీతు అని చెప్పాడు. అంటే నాకంటే ప్రముఖుడు తీతు అని చెప్పాడు. ఆ తీతుకు పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. ఏమని అంటే, తీతు అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు. అంటే ఎవరిలో ఇంకొక మన భాషలో చెప్పండి, మన భాషలో మన 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 వాతావరణంలో చెప్పండి. దేవుని ఎరిగిన వారిగా ఎరగని వారు. ఏమైనా కన్ఫ్యూజన్ అంటే, సున్నతి పొందిన వారు అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టేసి దైవికమైన విధానాల్లో మేము బ్రతుకుతామని చెప్పిన వాళ్ళు ఎలా ఉన్నారు ఈ రోజు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని గ్రంథం రాశాడు. ఆ లెటర్ తీతుకు పంపించాడు పౌలు గారు.
పౌలు గారు కొన్ని సార్వత్రిక పత్రికలు రాశాడు, కొన్ని వ్యక్తిగత పత్రికలు రాసిన వాటిలో మీరు గమనించగలిగితే ఇక్కడ తీతు గారితో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, వారు ఎలా ఉంటారంటే అవిధేయులు, వదరుబోతులు, మోసపుచ్చుతారు. మీరు ఒకంత ఆలోచన చేయండి. సున్నతి సంబంధం ఎవరైనా అంటారు కనపడితే నమస్కారం పెట్టండి. ఏమైనా తెలిసిన సమాప్తమైన నమస్కారం పెట్టండి. నేను చాలా మంది చెప్తాను, మన దగ్గరికి వచ్చే బైబుల్స్ కాలేజీలో వచ్చే స్టూడెంట్స్ అందరికీ ఇదే చెప్తాను, మీలో అలాంటి వారు ఉంటే ఇక మీద రాదాకండి అని చెప్తాను. ఎందుకు లేనిపోనిచ్చుకోవడం? ఇబ్బంది కదా వాళ్ళు ఉంటే. ఏదో మాట్లాడడం వదలిపోతుంటే ఏం చేస్తాడు చెప్పండి? వదలిపోతే ఏం చేస్తాడు? ఏది నోటికి వస్తే అది మాట్లాడతాడు. ఈరోజు లేరా అంటే మీరు యూట్యూబ్ చూడండి, చండాలం అయిపోయింది. సోషల్ మీడియా చూడండి, చండాలం అయిపోయింది. ఎవరో రకరకాల మనుషులు అనుభవం ఉండి మాట్లాడుతున్నారా, అనుభవం లేకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే దేవుడు ఏమైనా చెప్తే మాట్లాడుతున్నారా తెలియదు, కానీ ఏది పడితే అది మాట్లాడిస్తుంది. చిరాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అవి చూస్తుంటే. మనకే చిరాకు అనిపిస్తే లోకానికి ఎలా ఉంటుంది చెప్పండి? లోకం ముందు మనం తల ఎత్తుకొని బ్రతకాలి కదా. మనం పూజిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, సర్వలోకానికి రాజైన దేవుని యొక్క సేవకులం మనం, రాజులైన యాజక సమూహం మనం ఎలా ఉండాలంటే తలెత్తుకొని బ్రతకాలి. తలెత్తుకొని బ్రతికే స్థితి దేవుడు మనకిస్తే, మనలోనే కొంతమంది ఏం చేస్తున్నారో తెలిసినా మనం తలెత్తకుండా చేస్తాం. ఇది వాస్తవం తల్లి, మీరు గమనించాలి. ఇక్కడ రాశాడు ఆయన, ఇదిగో ఇలాంటి వారు ఉన్నారు. వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళేం చేస్తున్నారంటే ఈ 3 లక్షణాలు కాదు, వదలబోతులు, అవిధేయులు, మోసపుచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? అట్టి వారు కుటుంబాన్నే. ఇంతకుముందు ఎవరు ఉన్నారమ్మా? పంపలు వచ్చేటోళ్ళు ఉన్నారు, కొందరు మోసం చేసేటోళ్ళు ఉన్నారు, వీళ్ళేమో కుటుంబాలు పాటు చేస్తారు. అందుకే గ్రంథకర్త ప్రేమల గురించి ఒకంత వివరిస్తూ, స్నేహపూర్వకమైన ప్రేమలో ఏముంటుంది నేను చెప్తాను వినండి. ఫ్రెండ్షిప్ లో బాగా వినండి. ఫ్రెండ్షిప్ లో ఏముంటుందో తెలిసిన రిలేషన్షిప్ వస్తుందండి. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఫ్రెండ్షిప్ లో ఏముంటుందో తెలిసిన రిలేషన్షిప్ వస్తుంది. అది మన యొక్క బంధాన్ని, బంధుత్వాన్ని పటిష్టం చేస్తుంది. రిలేషన్షిప్ అంటే ఎలాంటిది అంటే, అది మనం ఎప్పటికైనా అది మనతో కలిసి ఉండేటట్టుగా చేస్తుంది. ఫ్రెండ్షిప్ లో రిలేషన్షిప్ లాంటి ఫ్రెండ్షిప్ కావాలి. ఇప్పుడు ప్రభుతో మనకుండా పడిన ఫ్రెండ్షిప్ ఎలాంటిది? రిలేషన్షిప్పే కదా, రక్త సంబంధమే కదా. అలాంటి ఫ్రెండ్షిప్లు మనం చేయాలి. ఇంకొకటి చెప్తారు, వర్షిప్ లో ఏమండి? ఫ్రెండ్షిప్ లో అది ఉంటుంది. ఇంకొకటి నేను చెప్తాను, ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే చెప్పండి. చదువుకున్నారు, డిగ్రీలు అయిపోయి కొందరు పీజీ చేస్తున్నారు. ఫెలోషిప్ అంటే ఏంటి అమ్మా? చెప్పండి. సహవాసం. సహవాసం వేరు. సహవాసాన్నేమో ఫ్రెండ్షిప్ అన్నాము, సహవాసాన్నేమో ఫెలోషిప్ అన్నాము. అంతేనా? సహవాసంలో రిలేషన్షిప్ ఉంటుంది, అంటే ఫ్రెండ్షిప్ లో రిలేషన్షిప్ ఉంటుంది. మరి సహవాసంలో ఫెలోషిప్ లో ఏముంటుంది చెప్పండి? ఫెలోషిప్ లో ఏముంటుంది? వర్షిప్ ఉంటుంది. మనం సహవాసం కలిగింది దేవుడితో. మన సహవాసం ఎవరితోటి? దేవుడితో. ఆ సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు, యేసు క్రీస్తుతో సహవాసం అంటారు. అర్థమవుతుందా? సహవాసము, సహవాసము చాలా విషయాలు, రెండు ఒక అక్షరం తేడా. ఎంత అర్థం ఉంది అంటే, అది ఫ్రెండ్షిప్, ఇది ఫెలోషిప్. అందులో రిలేషన్షిప్ ఉంటుంది, ఇందులో వర్షిప్. స్నేహాన్ని కూర్చిన వాటిలో ఇవి ఉంటాయి. ఒకవేళ వీటిని మించి ఉంటే దాని ద్వారా చాలా నష్టం ఉంటుంది అని చెప్పడానికి మీకు ఆ విషయాన్ని ఇచ్చాను. మరొకటి,
వీటిని పటిష్టం చేసే కొన్ని విషయాలు ఏంటి అంటే ప్రజ్మ, ఎరోస్, లూరస్. వీటిని బలోపేతం చేసేవి. వీటిని అంటే కుటుంబ విధానాలే కానీ, స్నేహ సంబంధమైన విధానాలే కానీ బలోపేతం చేసేవి ఈ మూడు ఏంటి అంటే ప్రజ్మ, ఎరోస్, లూరస్. వీటిని బలోపేతం చేస్తాయి. కుటుంబాన్ని, స్నేహాన్ని బలోపేతం చేస్తాయి. ఆలోచించేసి టైం అయిపోయిందంట. అయితే ఒక మాటను మీతో నేను పంచుకొని నేను ముగించడానికి ఇష్టపడతాను. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక, పౌలు గారు రాసిన 1వ పత్రిక, 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక్కడ ఎవరి సహవాసం అంటారా? ఎవరి సహవాసం? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సహవాసానికి మనులను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన వాడి యొక్క సహవాసంలో మనం ఉంటాయి. నమ్మదగిన దేవుడు